వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనము శాతాలు అనే టాపిక్లో ఉన్నాం. సో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. ఆ ప్రాబ్లమ్స్ చేద్దాం. నిన్నటి క్లాసులో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను ఈరోజు క్లాస్లో. సో నిన్న చేసిన ప్రాబ్లమ్స్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, చూడండి. 40% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ మోర్ దాన్ 20% ఆఫ్ 650/190. Find the number. 40% of a number is more than 20% of 650/190. Find the number. ఒక సంఖ్యలో 40% 650లో 20% కన్నా 190 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 40% విలువ 650లో 20% కన్నా 190 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఓకే అండి. సో ఒక సంఖ్య సమ్ ఎక్స్, లెట్ ద నంబర్ ఈజ్ ఎక్స్. ఒక సంఖ్యలో ఎంత శాతం? 40%. 40% మీన్స్ 40/100. ఒక సంఖ్యలో 40%, ఎక్స్లో 40%, 40/100. ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 60%లో 20% కంటే 650లో 20% కంటే 190 ఎక్కువ. ఒక సంఖ్యలో 40% విలువ 650లో 20% కంటే 190 ఎక్కువ. ఓకే, 650లో 20% మీన్స్ 20/100. దానికంటే 190 ఎక్స్ట్రాగా ఉంది. 190 ఎక్స్ట్రా ఎక్కువ అంటున్నాడు. 40% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ మోర్ దాన్ 20% ఆఫ్ 650/190. 20% ఆఫ్ 650/190. ఓకే అండి, 190 ఎక్కువ. ఒక సంఖ్యలో 40% విలువ 650లో 20% కంటే 190 ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్ వేసుకోండి, తక్కువ అంటే మైనస్ వేసుకోండి. ఓకే అండి. 22 25. ఓకే, 2x/5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్డ్. 65 2s 130 ప్లస్ 190. ఓకే, 2x/5 ఈజ్ ఈక్వల్ టు టోటల్ 320. 2 ఇక్కడ 160 టైమ్స్ పోతుంది, 5 ఇటు వచ్చేసి అప్పుడు ఇంటూ 5 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 160 ఇంటూ 5, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 800 అయింది. ఓకే అండి, ఇది ఎక్స్ విలువ ఎంత అంటే 800. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 60% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ యాడెడ్ టు 120. 60% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ యాడెడ్ టు 120. ద రిజల్ట్ ఈజ్ ద సేమ్ నంబర్, దెన్ ఫైండ్ ద నంబర్. ద రిజల్ట్ ఈజ్ ద సేమ్ నంబర్, దెన్ ఫైండ్ ద నంబర్. ఒక సంఖ్యలో 60%కి 120ని కలిపిన అదే సంఖ్య వచ్చినచో ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్యలో 60%కి 120 కలిపితే మళ్ళీ సేమ్ అదే నంబర్ వస్తుందంట, అయితే ఆ సంఖ్య ఏది? అయితే ఇప్పుడు ఆ సంఖ్య దాంట్లో 60%, 60% మీన్స్ 60/100. ఒక సంఖ్యలో 60%కి ఎంత కలిపితే 120 యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ అదే నంబర్ వస్తుంది, మీన్స్ సేమ్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఒక సంఖ్య ఎక్స్, దాంట్లో 60%కి 120 కలిపితే మళ్ళీ సేమ్ అదే నంబర్ వస్తుంది, అయితే ఆ నంబర్ ఏంటో కనుక్కోవాలి. ఓకే అండి. 20 3s 25. సో 3x/5 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 3x/5ని ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపించండి, అప్పుడు అది -3x/5 అవుతుంది. ఓకే, సో 120 ఇక్కడే ఉంటుంది. 120 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3x/5. సో ఇప్పుడు డినామినేటర్లో ఉండే 5 తోటి క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ను మల్టిప్లై చేయాలి. 5 × x 5x మైనస్ 3x, 5 × x 5x మైనస్ 3x/5. ఈ పార్ట్ ఇట్లా రాసుకుంటాం. 120 ఈజ్ ఈక్వల్ టు 5 × x 5x మైనస్ 3x/5. 120 ఈజ్ ఈక్వల్ టు 5xలో 3x పోతే 2x/5.
ఇక్కడ 2 60 టైమ్స్ పోతుంది, ఆ 5 ఇటు వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 5, 65 జా 300. ఆ నంబర్ ఏంటి అంటే 300 అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఒక సంఖ్యలో 60% 120 కలిపితే మళ్ళీ అదే నంబర్ వస్తుంది కాబట్టి 60% అంటే 60/100, దానికి 120 యాడ్ చేస్తే సేమ్ అదే నంబర్ x వస్తుంది. 23 జా 25 జా 3x/5 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు x. మనకి x వాల్యూ కావాలి కాబట్టి 3x/5ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించండి, మైనస్ 3x/5 అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, డినామినేటర్లో ఉండే నెంబర్ 5 తోటి 5 ఇంటూ x 5x మైనస్ 3x/5. సో 5xలో 3x పోతే 2x ఉంటుంది, 2 ఇక్కడ 60 టైమ్స్ పోతుంది, 5 ఇటు వస్తే ఇంటూ 5 అవుతుంది. ఓకే 65 జా 300, x వాల్యూ ఎంత అంటే 300. ఓకే సేమ్ అలాంటి క్వశ్చన్ ఇంకోటి తీసుకుందాం. % of a number is added to 24. The result is the same number. Find the number. ఒక సంఖ్యలో 85%కు 24ను కలిపిన అదే సంఖ్య వచ్చును, అయితే ఆ సంఖ్య ఏది అంటున్నాడు. సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ ఎట్లా ఉందో అట్లాగే అండి. ఓకే ఒక సంఖ్య సమ్ ఎక్స్, దానికి ఎంత కలపాలి 85%. ఒక సంఖ్య యొక్క 85%కు 24 యాడ్ చేసుకుంటే, ఒక సంఖ్య యొక్క 85%కు 24 యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ అదే నంబర్ వస్తుంది, అయితే ఆ నంబర్ ఏంటో కనుక్కోవాలి. ఓకే 5 టేబుల్తో 5 17s అండ్ 5 20s. 17x/20 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కాబట్టి 17x/20ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. ఓకే 24 ఇక్కడ ఉంటుంది, 24 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 17x/20. సో సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే 20 ఇంటూ x, 20x మైనస్ 17x/20 is 24 is equal to 20 into x, 20x minus 17x/20. 24 is equal to 20xలో 17x పోతే 3x/20. 3 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 8 3 జా 24, 20 ఇటు వస్తే ఇంటూ 20. x is equal to 8 into 20, that is equal to 160. ఆన్సర్ ఎంత అండి 160 అవుతుంది. ఓకే రైట్. ఈ రెండు సేమ్ క్వశ్చన్స్, నంబర్స్ మారినాయి అంతే. రైట్. ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యాండిడేట్ గాట్ 35% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ అండ్ హీ లాస్ట్ బై 2250 votes. How many votes were polled? A candidate got 35% of the votes polled and he lost by 2250 votes. How many votes were polled? ఒక అభ్యర్థి 35% ఓట్లు పొంది 2250 ఓట్ల తేడాతో ఓడిపోయాను, అయినా మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? ఒక అభ్యర్థి 35% ఓట్లు పొంది 2250 ఓట్ల తేడాతో ఓడిపోయాను, అయినా మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? ఓకే సార్. సో ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు మనం ఏమనుకుంటామంటే 100% అనుకుంటాం. 100%. ఈ 100%లో ఇతనికి వచ్చింది ఎంత అండి 35%. పోతే రిమైనింగ్ 65% మరి గెలిచిన అభ్యర్థికి వచ్చినట్టు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉంటారు, ఒక అభ్యర్థి గెలిచిన అభ్యర్థి, రెండో అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి. సో ఇతను గెలిచిన అభ్యర్థి, ఇతను ఓడిపోయిన అభ్యర్థి. గెలిచిన అభ్యర్థికి ఎంత వచ్చిందంటే 65% వచ్చింది, ఓడిపోయిన అభ్యర్థికి ఎంత వచ్చిందంటే 35% వచ్చింది. ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్, ఇద్దరికి వచ్చిన డిఫరెన్స్ ఎంత అంటే 65కి 35కి డిఫరెన్స్ ఎంత 30%. 30% గాను ఇతను ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాడు 2250 ఓట్స్. 2250 ఓట్స్తో ఓడిపోయాడు. దెన్ టోటల్ ఓట్స్ 100% ఎంత? టోటల్ ఓట్స్ 100% ఎంత? ఓకే 100% మనకు కావాలి కాబట్టి 100/30 ఇంటూ 2250. ఓకే 0 0 క్యాన్సల్. 3 టేబుల్తో 375. టోటల్ పోలైన ఓట్లు 7500. పోలైన ఓట్లు ఎంతండి 7500. ఓకే సో ఇక్కడ గెలిచిన అభ్యర్థికి 65%, ఓడిన అభ్యర్థికి 35%, ఇద్దరి మధ్య డిఫరెన్స్ 30%. ఈయన 30% ఓట్లు తక్కువగా వచ్చి అంటే 2250 ఓట్లు తక్కువగా వచ్చి ఓడిపోయాడు.
అయితే టోటల్గా ఇద్దరికి కలిపి వచ్చిన ఓట్లు 100% కాబట్టి 100% ఎంత? 100/30 ఇంటూ 2250, 0 క్యాన్సల్, 3 ఇక్కడ 75 టైమ్స్ పోతుంది కాబట్టి 7500 ఓట్స్ టోటల్గా పోలైన ఓట్లు అని అర్థం. ఓకే, ఒక ఎన్నికలో గెలిచిన అభ్యర్థి 62% ఓట్లు పొంది 576 ఓట్ల తేడాతో గెలిచాను. అయినా పోలైన మొత్తం ఓట్లు ఎన్ని? ఓకే, సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు లాగానే. సో టోటల్గా 100%, దాంట్లో ఒక అభ్యర్థికి 62% వచ్చినాయి, పోతే రిమైనింగ్ 38% సెకండ్ క్యాండిడేట్కి వచ్చింది. అందులో గెలిచిన అభ్యర్థికి వచ్చింది 62%, ఓడిపోయిన అభ్యర్థికి వచ్చింది 38%. సో ఇద్దరికి ఉండే డిఫరెన్స్ ఎంత అంటే 24%. ద 24% ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ద 24% ఓట్స్ ఆర్ ఈక్వల్ టు 576. 24% సమానమైన ఓట్లు ఎన్ని అండి? 576. అయితే టోటల్ ఓట్స్ 100% ఎంత? 100% పోలైన ఓట్లు ఎన్ని? 100/24 ఇంటూ 576. 24 స్క్వేర్ 576 మీన్స్ 24 టైమ్స్ పోతుంది. 2400 టోటల్ ఓట్స్. ఓకే అండి, రెండు క్వశ్చన్లు ఒకటే, సేమ్ నంబర్లు మారినాయి. చేసే విధానం చూడండి. ఓకే, రైట్. A student has to secure 36% marks to pass. A student has to secure 36% marks to pass. He gets 130 marks and fails by 14 marks. The maximum number of marks of examination is. Okay, the maximum number of marks of examination is. ఒక విద్యార్థి ఉత్తీర్ణుడగుటకు 36% మార్కులు పొందవలెను. ఒక విద్యార్థి ఉత్తీర్ణుడగుటకు 36% మార్కులు పొందవలెను. కానీ అతడు 130 మార్కులు పొంది 14 మార్కులతో ఫెయిల్ అయినాడు. అయినా ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? ఒక విద్యార్థి ఉత్తీర్ణుడగుటకు 36% మార్కులు పొందవలెను. కానీ అతడు 130 మార్కులు పొంది 14 మార్కులతో ఫెయిల్ అయినాడు. అయితే ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? ఓకే, సో మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 100%. అతడు ఎన్ని మార్కులకు వచ్చాయి సార్? అతడికి వచ్చిన మార్కులు ఎన్ని అంటే అతడికి 130 మార్కులు వచ్చాయి. అయితే పాస్ కావాలంటే 36% రావాలి. పాస్ కావాలంటే 36%. ఫస్ట్ అతనికి వచ్చిన మార్కులు 130, 130. బట్ హీ ఫెయిల్డ్ బై 14 మార్క్స్. 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ 14 యాడ్ చేస్తే పాస్ అవుతాడు. 130 వచ్చింది, ఫెయిల్ అయ్యాడు. 14 యాడ్ చేస్తే పాస్ అవుతాడు. 14 యాడ్ చేస్తే ఏమవుతుంది? అది 144 అవుతుంది, పాస్ అవుతాడు. ఇది పాస్ మార్కులు. మరి పాస్ కావాలంటే ఎంత పర్సంటేజ్ రావాలి? 36% రావాలి. దెన్ 36% ఈజ్ ఈక్వల్ టు 144. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, మ్యాక్సిమం మార్క్స్ మీన్స్ 100%. పరీక్ష యొక్క గరిష్ట మార్కులు, మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 100%. 130 వచ్చింది, ఫెయిల్ అయిపోయాడు. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే 14 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. 14 యాడ్ చేస్తే పాస్ అవుతాడు. 14 యాడ్ చేస్తే ఏమవుతుంది? 144 అవుతుంది, పాస్ అవుతాడు. పాస్ కావాలంటే ఎంత పర్సంటేజ్ రావాలి? 36% రావాలి. సో 36% ఈక్వల్ టు 144 అయితే ఎగ్జామ్ మ్యాక్సిమం మార్క్స్ 100% ఎంత? సో 100/36 ఇంటూ 144. సో 36 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 400. పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత అంటే 400. ఓకే, రైట్. 85% of a number is added to 24. The result is the same number. Find the number. 85% of a number is added to 24. The result is the same number. Find the number. ఒక సంఖ్యలో 85%కి 24 కలిపిన అదే సంఖ్య వచ్చును. అయితే ఆ సంఖ్య ఎంతో కనుక్కోమంటున్నాడు. ఇట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు చేసాం మనం. మరి ఒక సంఖ్య అంటే సమ్ ఎక్స్, దాంట్లో 85%కు 24 యాడ్ చేస్తే సేమ్ అదే నంబర్ వస్తుంది అంటున్నాడు.
24 is equal to x minus 17x by 20. Then 20 to 20 into x, 20x minus 17x by 20. 24 is equal to 20 into x, 20x minus 17x by 20. 24 is equal to 20x లో 17x పోతే 3x by 20. 3 ఇక్కడ 8 times పోతుంది. ఆ 20 ఇటు వస్తే 8 into 20. So x is equal to 160. Answer 160. Okay. In an examination, 38% of students fail in English and 61% pass in Hindi and 23% fail in both. Find the actual failure percentage. In an examination, 38% of students fail in English and 61% pass in Hindi and 23% fail in both. Find the actual failure percentage. ఒక పరీక్షలో 38% విద్యార్థులు ఇంగ్లీష్లో ఫెయిల్ అవ్వగా 61% హిందీలో పాస్ మరియు 23% 23% రెండింటిలోనూ ఫెయిల్ అయ్యి మొత్తం మీద ఫెయిల్ అయిన వారి శాతం ఎంత? ఒక పరీక్షలో 38% ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, 61% హిందీలో పాస్ అయ్యారు, 23% రెండింటిలో ఫెయిల్ అయితే మొత్తం మీద ఫెయిల్ అయిన వారి శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. Number of students failed in English, that is 38% fail. Next, number of students failed in Hindi. 61% pass means remaining 39% fail. Okay, so total యాడ్ చేసుకుంటే 17 and 7, 77% failed in individual English and Hindi. Again 23% students are failed in both, రెండింటిలో ఫెయిల్ అయ్యారు, in both 23%. సో 23% మైనస్ చేయండి. 23% స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ బోత్, రెండింటిలో ఫెయిల్ అయ్యారు. సో ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, హిందీ అంటే 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వాళ్ళు. ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తే మిగిలింది 54%. సో టోటల్ మీద ఫెయిల్ అయిన వాళ్ళు 54%. ఓకే, సో ఇండివిజువల్గా తీసుకుంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ మీన్స్ 38%, అండ్ అగైన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ 39%, అండ్ 23% స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో 23 మైనస్ చేసేసుకుంటే మనకు వచ్చేది 54% ఫెయిల్. టోటల్గా అక్కడ ఉండే స్టూడెంట్స్ మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అంటే 54%. A man was first raised by 10% and then the same was reduced by 5%. If he presently draws rupees 10,450, what was his original salary? ఒక వ్యక్తి నెల జీతం మొదట 10% పెంచి మరలా 5% తగ్గించగా ప్రస్తుతం అతని జీతం 10,450 రూపీస్ అయితే అతని మొదటి జీతం ఎంత? ఓకే అండి, ఒకసారి 10% ఇంక్రీజ్ చేశారు, జీతాన్ని పెంచారు, తర్వాత ఏమో 5% తగ్గించారు. అయితే అతను ప్రస్తుతం 10,450 రూపీస్ తీసుకున్నట్లయితే అతని అసలు జీతం ఎంత, మొదటి జీతం ఎంత అంటున్నాడు. సో అతని మొదటి జీతం మనకు తెలియదు, సమ్ ఎక్స్ అనుకుందాం, లేదా 100 రూపీస్ అని కూడా అనుకోవచ్చు. ఓకే అండి, సో అతని ఫస్ట్ సాలరీ సమ్ ఎక్స్ అనుకుంటున్నాం. దాంట్లో అతని మొదటి జీతాన్ని ఎంత శాతం పెంచారంటే ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేశారు. పెంచడం అంటే 100 ప్లస్, తగ్గించడం అంటే 100 మైనస్. 10% పెంచారు కాబట్టి అప్పుడు 100 ప్లస్ 10 110% అవుతుంది, 110%. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేశారంటే 5% డిక్రీజ్ చేశారు, 5% తగ్గించారు.
తగ్గించారు కాబట్టి 100 - 5 అప్పుడు 95% అవుతుంది. దెన్ టోటల్గా అతను ఇప్పుడు ప్రజెంట్ ఎంత శాలరీ తీసుకుంటున్నాడు అంటే 10,450 రూపీస్ తీసుకుంటున్నాడు. సో అయితే మొదటి జీతం ఎక్స్ రూపీస్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ శాలరీ ఎక్స్ అనుకున్నాం, దాంట్లో మొదట 10% పెంచారు, 10% ఇంక్రీజ్ చేశారు కాబట్టి 100 + 10. నెక్స్ట్ టైం 5% డిక్రీజ్ చేశారు కాబట్టి 100 - 5. సో 100 + 10 110%, 100 - 5 95%. దీంతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రస్తుత జీతం 10,450 అయితే అసలు జీతం ఎంతో లెక్కేసుకుందాం. ఓకే అండి, ఇక్కడి నుంచి 0 0 క్యాన్సిల్ చేసుకుందాం. ఆ తర్వాత మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి 11 టేబుల్తో 11 9s 99, 11 9s 99 పోతే 55 ఉంటుంది, 11 5s 55 0. మళ్ళీ 95 తోటి 95 ఎగ్జాక్ట్లీ ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. 95 10s క్రింద ఏముందండి 1000 ఉంది, 100 అండ్ ఇక్కడ 10 కాబట్టి టోటల్ 1000. ఈ 1000 అవతలకి వెళ్ళిపోతుంది. అప్పుడు అతని శాలరీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 + 10, ఈ 10 × 100 మొత్తం 1000 అవతలకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది. ఓకే, సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ 10 100 బ్యాలెన్స్ ఉంది. 10 × 100 1000, ఈ 1000 అవతలకి వెళ్ళిపోతుంది. ఆర్హెచ్ఎస్ సైడ్ ఆల్రెడీ 10 ఉంది, ఈ 10 × ఈ 1000 అవతలకి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అతని శాలరీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 1000 అవతలకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది, 10 × 1000. సో అతని శాలరీ 10,000. ఇది అసలు జీతం 10,000 రూపీస్. ఓకే, a mixture of 70 liter of alcohol and water. A mixture of 70 liter of alcohol and water contains 10% water. Contains 10% water. How much water must be added to make water 12.5% of the total mixture? How much water must be added to make water 12.5% of the total mixture? 70 లీటర్ల సారాయి నీళ్ళ మిశ్రమంలో 10% నీరు కలదు. మొత్తం మిశ్రమంలో 12.5% నీరు ఉండాలంటే ఎంత నీరు ఆ మిశ్రమానికి కలపాలి? 70 లీటర్ల సారాయి నీళ్ళ మిశ్రమంలో 10% నీరు కలదు. మొత్తం మిశ్రమంలో 12.5% నీరు ఉండాలంటే ఎంత నీరు ఆ మిశ్రమానికి కలపాలి అంటున్నాడు. ఓకే అండి, టోటల్ లిక్విడ్ ఎంత ఉందంటే 70 లీటర్స్, 70 లీటర్ల మిశ్రమం. దాంట్లో ఆల్కహాల్ ఉంది, వాటరు ఉంది. టోటల్ 70 లీటర్స్లో వాటర్ ఎంత ఉందంటే 10% వాటర్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. సో కంటైన్స్ 10% వాటర్, వాటర్ 10% ఉంది. సో 70 లీటర్ల మిశ్రమంలో 10% వాటర్, 10% మీన్స్ 7 లీటర్స్. 7 లీటర్స్ వాటర్ ఉంది. ఓకే, 7 లీటర్స్ వాటర్ పోతే ఇంకా రిమైనింగ్ 63 లీటర్స్ ఆల్కహాల్ ఉంటుంది. 7 లీటర్లు వాటర్ ఉంది, మిగిలిన 63 లీటర్లు ఏంటండి ఆల్కహాల్ ఉంది, 63 లీటర్స్. సో ఇప్పుడు ఇది 10% వాటర్ని 12.5% వాటర్గా మార్చాలి అంటున్నాడు. సో 12.5% వాటర్గా మార్చాలి అంటే అప్పుడు అక్కడ ఎన్ని లీటర్ల వాటర్ని యాడ్ చేయాలి? ఆల్రెడీ ఎన్ని లీటర్లు ఉందండి వాటర్? అక్కడ 7 లీటర్స్ ఉంది. ఇంకా మనం ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ఆ పర్సంటేజ్ 12.5కి వస్తుంది అంటున్నాడు. సో ఆల్రెడీ అక్కడ వాటర్ ఎంత ఉందంటే 10% ఉంది, 10% ఉంది. కానీ ఆ పర్సంటేజ్ 12.5%కి వెళ్ళాలి. అప్పుడు ఎన్ని లీటర్లు యాడ్ చేస్తే 12.5% అవుతుంది అంటున్నాడు. ఓకే రైట్, ఇప్పుడు ఆల్కహాల్ వాటర్ తీసుకున్నట్లయితే వాటర్ లెవెల్ ఎంత ఉండాలండి? 12.5%. 12.5 ఆర్ 12.5 ఎట్లాగైనా ఒకటే కదా. అప్పుడు ఇది 12.5 అయితే ఇక రిమైనింగ్ ఎంత అంటే 87.5, 87.5 అవుతుంది ఆల్కహాల్. మొత్తం మిశ్రమంలో 12.5% వాటర్ ఉండాలి అంటే రిమైనింగ్ ఆల్కహాల్ ఏమవుతుంది? 87.5% అవుతుంది. సో 87.5%కి 63 లీటర్స్ ఆల్కహాల్ ఉన్నట్లయితే మరి 12.5%కి వాటర్ ఎన్ని లీటర్లు ఉండాలి?
సో ఆల్కహాల్ ఎంత ఉంది అక్కడ, వాటర్ పోతే 7 లీటర్స్ వాటర్ పోతే రిమైనింగ్ ఆల్కహాల్ 63 లీటర్స్. ఆ 63 లీటర్స్ 87.5 అయితే వాటర్ లెవెల్ ఎంత ఉండాలి, 12.5% ఉండాలి. కాబట్టి అప్పుడు వాటర్ ఎన్ని లీటర్లు ఉండాలి, ఎన్ని లీటర్లు ఉంటే అది 12.5%కి అవుతుంది అనేది లెక్క వేసుకున్నట్లయితే 87%, 87.5%, 63 అయితే 12.5కి ఎంత, 12.5 by 87.5 into 63. ఓకే, 125 sevens ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. 125 sevens are 875. అగైన్ 7 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అంటే టోటల్గా ఎన్ని లీటర్ల వాటర్ ఉండాలి ఆ లిక్విడ్లో అంటే 9 లీటర్స్ వాటర్ ఉండాలి. బట్ ఆల్రెడీ అక్కడ ఎన్ని లీటర్స్ ఉందండి, 7 లీటర్స్ వాటర్ ఉంది. కానీ 9 లీటర్స్ వాటర్ ఉంటే అది 12.5% వాటర్ లెవెల్ వస్తుంది. 7 లీటర్స్ ఉంది కాబట్టి అప్పుడు 10% వాటర్ ఉంది. మరి 12.5% ఉండాలంటే ఎన్ని లీటర్లు ఉండాలి అక్కడ, 9 లీటర్స్ ఉండాలి. కానీ ఆల్రెడీ ఎన్ని లీటర్స్ ఉంది, 7 లీటర్స్ ఉంది. కాబట్టి యాడ్ చేయాల్సింది ఆ 7 లీటర్స్ పోతే ఇంకా ఎన్ని లీటర్లు యాడ్ చేయాలి, 2 లీటర్లు. 2 లీటర్స్ వాటర్ని యాడ్ చేసినట్లయితే 2 లీటర్ల నీరు కలిపినట్లయితే ఆ మిశ్రమంలో ఉండే వాటర్ లెవెల్ 12.5%కి వస్తుంది. అంతకుముందు 10% ఉండేది, వాటర్ కంటెన్స్ 10%, వాటర్ లెవెల్ 10% ఉండేది. అప్పుడు వాటర్లో మనం చూసినట్లయితే ఆ 70 లీటర్ల మిశ్రమంలో వాటర్ 7 లీటర్లు ఉంది, 7 లీటర్స్ ఉంది. ఇప్పుడు అది 9 లీటర్స్ ఉంటే దాని పర్సంటేజ్ ఎంత వస్తుందంటే 12.5%కి వస్తుంది. కాబట్టి 12.5% వాటర్ ఉండాలంటే అక్కడ 9 లీటర్స్ ఉండాలి. 9 లీటర్స్ ఉండాలంటే ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలి అంటే 2 లీటర్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ 7 లీటర్స్ వాటర్ ఉంది కాబట్టి. ఓకే రైట్. ఓకే అండి, ఇక్కడ ఆల్రెడీ 40 లీటర్ మిల్క్ ఉంది, 20 లీటర్ వాటర్ ఉంది. ఆ 20 లీటర్ వాటర్కి సమ్ x లీటర్ వాటర్ యాడ్ చేస్తే వాటి రేషియో 1:2 అయిపోతుంది అన్నాడు. 1:2 కావాలి. అప్పుడు 20 + x × 1, 20 + x 42 80 అవుతుంది. 20 అవతలకి వెళ్తే -20. సో x = 80 - 20 దట్ ఈజ్ ఈక్వల్ 60 లీటర్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఉండే లిక్విడ్కి ఇంకా 60 లీటర్ వాటర్ని యాడ్ చేస్తే అప్పుడు రేషియో 1:2 అవుతుంది. అంతకుముందు వాళ్ళు ఇచ్చిన రేషియో ఎట్లా ఉండేదంటే 2:1 ఉండేది. ఎప్పుడైతే మనం 60 లీటర్ వాటర్ని యాడ్ చేస్తామో ఆ 60 లీటర్ వాటర్ని యాడ్ చేస్తే రేషియో 1:2 అవుతుంది. మిల్క్ అండ్ వాటర్ కంటెన్స్ 1:2. ఓకే, సో ఎక్స్ అనేది ఏంటంటే మనం కలపాల్సిన నీరు సమ్ x లీటర్స్ అనుకున్నాం. ఆ x లీటర్స్ వాల్యూ ఎంత అంటే 60 లీటర్. 60 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్.